హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్ట్ అయితే చూశారు కదండి, క్రికెట్ మ్యాచ్ ఈ రోజు సండే 5గా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ గుజరాత్ అలాగే ఆర్సీబీ ఈ రెండింటి మధ్య ఈ రోజు రాత్రి 7:30కి అయితే ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. మొత్తం మన ఇండియా వైజ్ గా మ్యాచ్ గురించి అయితే చాలా మంది ప్రేక్షకులు అయితే ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారనేది అయితే ఉత్కంఠ అయితే భారీగా ఉంది. ఎందుకంటే టాప్ 2 టీమ్స్ అయితే ఫైనల్ కి అయితే చేరుకోవడం జరిగింది. టాప్ 1 లో వచ్చేసి ఆర్సీబీ, టాప్ 2 లో వచ్చేసి గుజరాత్. ఇది 14 మ్యాచెస్ కూడా పాయింట్ టేబుల్ లో కూడా సేమ్ అయితే ఉన్నారు ప్లేసెస్. ప్రెసెంట్ ఇప్పుడు కూడా సేమ్ ప్లేసెస్ అయితే ఉన్నారు. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు? సెకండ్ టైం ఏది కొట్టినా సెకండ్ టైటిల్, గుజరాత్ అయినా ఆర్సీబీ అయినా ఎవరు సెకండ్ టైటిల్ గెలుచుకుంటారు అనేది ప్రేక్షకుల్లో ఆకాంక్ష అయితే, తెలుసుకోవాలనే ఆకాంక్ష అయితే ఎక్కువగా అయితే ఉంది. అది ఎవరు గెలచబోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజెస్ ఎవరికి ఉంది, అలాగే బ్యాటింగ్ లైనప్ ఎవరికి బాగుంది, బౌలింగ్ లైనప్ ఎవరికి బాగుంది అనేది క్లియర్గా అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్కి వెళ్ళిపోతే ఆర్సీబీ వర్సెస్ గుజరాత్. ఈ ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ ఈ 2026లో 3 మ్యాచ్లు అయితే ఆడడం జరిగింది. అందులో 2 మ్యాచ్లు మాత్రం ఆర్సీబీ గెలిచింది, ఒక మ్యాచ్ వచ్చేసి జీటీ. అయితే ఈ 3 మ్యాచ్ల్లో కూడా 200 స్కోర్ ప్లస్ అయితే ఆర్సీబీ అయితే చేయడం జరిగింది. ఒక మ్యాచ్ వచ్చేసి 155కే ఆల్అౌట్ అయితే అవడం జరిగింది ఆర్సీబీ. ఈ సీజన్ లో ఐపీఎల్ 3 మ్యాచెస్ హిస్టరీ అయితే ఇది. ఇంకా అలా కాకుండా హెడ్ టు హెడ్ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే, అంటే 2025, 2026 కలిపి చూసుకుంటే ఈ 5 మ్యాచెస్ గాను ఆర్సీబీ 3 గెలిచింది, అలాగే జీటీ వచ్చేసి 2 గెలిచింది. అంటే స్లైట్ ఎడ్జ్ అయితే ఆర్సీబీకి అయితే ఇక్కడ హెడ్ టు హెడ్ దాంట్లో అయితే ఉంది. అలాగే ఈ 2026లో అయితే పూర్తి డామినేషన్ అయితే మన ఆర్సీబీ అయితే ఉంది. ఎందుకంటే 3 మ్యాచ్లకి 2 గెలిచింది, ఒకటి వెనకన జీటీ గెలిచింది. కాబట్టి ఇది హెడ్ టు హెడ్. ఇంకా అలా కాకుండా హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజెస్, ఈ ఫైనల్ మ్యాచ్ వచ్చేసి నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి గుజరాత్ లో అయితే ఉంది. అంటే గుజరాత్ జీటీకి అయితే ఇది హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజెస్ అయితే అవుతుంది. కాబట్టి ఆ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజెస్ జీటీకి అయితే ప్లస్ అవుతుంది. ఇంకా ప్లేయర్స్ అంటే బ్యాటింగ్ లైనప్, అలాగే బౌలింగ్ లైనప్, ఆల్రౌండర్స్, ఇందులో పర్ఫార్మెన్స్ టీమ్ వైజ్ గా అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆర్సీబీ తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి రజిత్ పటిదార్ కెప్టెన్, ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పటిదార్. ఇటు సైడ్ చూసుకుంటే సుమన్ గిల్ మన జీటీ కెప్టెన్. వీళ్ళిద్దరూ కూడా చాలా ఎక్స్ట్రాడినరీ, అంటే చాలా ఎక్స్ట్రాడినరీ అయితే పర్ఫార్మెన్స్ అయితే ఈ ఐపీఎల్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకనుకుంటే రజిత్ పటిదార్ లాస్ట్ మ్యాచ్ 29 బాల్కే 93 పరుగులు అయితే చేయడం జరిగింది. అది మనకి అందరికీ తెలుసు. భారీ హిట్టర్గా అయితే ఆర్సీబీకి అయితే ప్రజెంట్ రజిత్ పటిదార్ అయితే ఉన్నారు. ఇంకా అటు సైడ్ జీటీ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ జీటీ ఫైనల్కి రావడానికి మెయిన్ రీజన్ శుభ్మన్ గిల్ కూడా ఒకరు. ఎందుకంటే ప్రతి మ్యాచ్లో కూడా కంటిన్యూస్ పర్ఫార్మెన్స్, చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. లాస్ట్ మ్యాచ్లో కూడా ఆయన సెంచరీ అయితే చేయడం జరిగింది, అది 55 బాల్లో. అతని నుంచి చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. అలాగే గిల్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవసరం లేదు, ఆయన ప్రతిసారి కూడా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తారు. అలాగే ఇప్పటి వరకు ఈ ఐపీఎల్లోను టాప్ 2 రన్స్, హైయెస్ట్ రన్స్ లో టాప్ 2 అనమాట. టోటల్ రన్స్ లోను మన శుభం గిల్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి ఆయన బ్యాటింగ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అయితే ఉంది. వీళ్ళిద్దరూ కూడా ఎగ్జాక్ట్ గా ఈక్వల్ గా అయితే ఉన్నారు, రజిత్ పటిదార్, సుమన్ గిల్. ఇంకా సెకండ్ ప్లేస్ విరాట్ కోహ్లీ, ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ, జీటీ నుంచి సాయి సుదర్శన్. మన ఆర్సీబీ నుంచి విరాట్ కోహ్లీ తెలుసు కదా, రన్ మిషన్ విరాట్ కోహ్లీ. ఆయన ఏజ్ పెరుగుతున్నా మాత్రం ఎక్కడ కూడా ఏజ్ పెరుగుతున్నట్టు ఫిట్నెస్ గా కానీ, ఎక్కడ ఫీల్డింగ్ లో కానీ ఎక్కడ కూడా తగ్గకుండా ప్రతి మ్యాచ్ లో తనదైన ముద్ర వేసుకుంటూ చాలా పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాడు. విరాట్ కోహ్లీ వచ్చేసి ఈ టాప్ హైయెస్ట్ రన్ లో 5th ప్లేస్ లో అయితే ఆయన ఉండడం జరిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. ఆయన కూడా బెంగళూరుకి అడ్వాంటేజెస్. ఇంకా ఇందులో జీటీలో సెకండ్ ప్లేయర్ వచ్చేసి సాయి సుదర్శన్. ఈ సాయి సుదర్శన్ గారు చాలా ఎక్స్ట్రాడినరీ. ఐపీఎల్ అనే రాబోడికి సాయి సుదర్శన్ నెంబర్ 1 ప్లేయర్ గా అయితే మెరుస్తున్నాడు. ప్రతి మన నెక్స్ట్ ఐపీఎల్ నుంచి డైరెక్ట్ గా మన ఇంటర్నేషనల్ మ్యాచ్లు తీసుకుంటున్నారు, అక్కడ పర్ఫార్మెన్స్ తక్కువ, కానీ ఐపీఎల్ లో చూసుకుంటే చాలా పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ఎందుకంటే 2025లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇప్పుడు 2026లో కూడా చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఆయన నుంచి టాప్ 3లో అయితే ఈయన హైయెస్ట్ రన్స్ లో అయితే సాయి సుదర్శన్ ఉండడం జరిగింది. ప్రతి మ్యాచ్ కూడా కంటిన్యూస్ గా చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఆయన ఆడడం జరుగుతుంది. కాబట్టి సాయి సుదర్శన్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ జీటీకి. ఇంకా ఆర్సీబీ నుంచి దేవదత్ పడికిల్, అలాగే జీటీ నుంచి జోస్ బట్లర్,
దేవదత్ పడికిలు చాలా కొన్ని మ్యాచ్లే ఆడుతున్నాడు, కానీ పవర్ హిట్టింగ్ అయితే ఆర్సీబీకి అయితే చేస్తున్నాడండి. గతంలో పడికిలు చాలా స్లోగా ఆడేవాడు, కానీ ఈ ఐపీఎల్ రాబోడికి పవర్ హిట్టింగ్ చాలా ఉపయోగపడుతుంది ఆర్సీబీకి కూడా. ఇంక ఇందులో జోస్ బట్లర్ గుజరాత్కి వన్ ఆఫ్ ద మేజర్ పాయింట్. కాకపోతే ఆయన గత సీజన్లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ అయితే చేశాడు. ఈ సీజన్లో అయితే కొంచెం డౌన్లో ఉన్నాడు, అంటే మీడియంగా అయితే ఉన్నారు. కానీ జోస్ బట్లర్ అనే వ్యక్తి అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా ఆర్సీబీ నుంచి టిమ్ డేవిడ్, అలాగే జీటీ నుంచి వాషింగ్టన్ సుందర్. ఆర్సీబీ నుంచి టిమ్ డేవిడ్ చాలా పెద్ద ప్లేయర్, కాకపోతే ఆర్సీబీ నుంచి అవకాశాలు రావట్లేదు. ఎందుకంటే లాస్ట్ 10 balls 15 balls ఉన్నప్పుడు మాత్రం వస్తుంది. ఆయన పర్ఫార్మెన్స్ పూర్తిగా తీయడానికి అయితే అవ్వట్లేదు. కాబట్టి టిమ్ డేవిడ్ చాలా భారీ హిట్టింగ్ అయితే చేస్తాడు, అది ఆర్సీబీకి ప్లస్ అవుతుంది. ఎందుకంటే ఆర్సీబీకి మొదట టాప్ ఆర్డర్లోనే విన్ చేసేయడం వల్ల వెనకదలకి అయితే బ్యాటింగ్ లైనప్ అయితే రావట్లేదు. దానివల్ల టిమ్ డేవిడ్ పర్ఫార్మెన్స్ కూడా ఈ 2026లో పెద్దగా మనం అయితే చూడలేకపోయాం. ఇటు సైడ్ వాషింగ్టన్ సుందర్ కూడా ఒక బ్యాట్స్మెన్ కింద లెక్కేస్తామంటే జీటీ వాళ్ళు అయితే ఒక బ్యాట్స్మెన్ కింద అయితే లెక్కేస్తున్నారండి. ఎందుకంటే ఆయన ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. కాకపోతే మెయిన్ బౌలింగ్ కంటే బ్యాటింగ్ ప్రిఫరెన్స్ ఇచ్చి అయితే మన జీటీ వాళ్ళు అయితే వాషింగ్టన్ సుందర్ గారిని అయితే ఉపయోగించుకుంటున్నారు. ఈ ఐపీఎల్లో సుందర్ చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా పర్ఫార్మెన్స్ చేశాడు ఈ 2026లో మన జీటీ తరపున. కాకపోతే నాణ్యత పరంగా చూసుకుంటే టిమ్ డేవిడ్తో పోలిస్తే వాషింగ్టన్ సుందర్ అనేవాడు కొంచెం తక్కువగా ఉంటారన్నమాట. కానీ పర్ఫార్మెన్స్ 2026లో ఈయనది ఉంది. ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెంకటేశ్వర్ అయ్యర్ ఆర్సీబీ నుంచి, రాహుల్ తెవాటియా గుజరాత్ నుంచి. మనకి 2-3 మ్యాచ్ల నుంచి ఆర్సీబీకి వెంకటేశ్వర్ అయ్యర్ అయితే తీసుకున్నారు. ఇది చాలా మంచి పిక్ అనమాట. ఎందుకంటే ఓపెనర్లో ఒక ఫారెన్ లీవ్ చేసి ఈ వెంకటేశ్వర్ అయ్యర్ని తీసుకున్నారు. ఈయన లెఫ్ట్ ఆర్మర్ బ్యాట్స్మెన్ కాబట్టి చాలా ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తాడు కంటిన్యూస్గా. ప్రజెంట్ ఒక 3 matches అయ్యాయి, కానీ ఇది చాలా ఆర్సీబీకి మంచి పిక్, మంచి ఓపెనింగ్ కూడా అవుతుంది. ఇది బిగ్గెస్ట్ ప్లస్ అయితే ఆర్సీబీకి అవుతుంది వెంకటేశ్వర్ అయ్యర్. ఇంకా రాహుల్ తెవాటియా గారు గత ఐపీఎల్ మ్యాచ్లో చాలా దాంట్లోనే మెరడం అయితే జరిగింది, కానీ ఈ 2026లో అయితే పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉంది. ఆయనకి కూడా అవకాశాలు అయితే ఎక్కువ రావు. ఎందుకంటే జీటీ అనేది మెయిన్ వచ్చేసి ఫస్ట్ ఓపెనర్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. 90% టార్గెట్ ఓపెనర్లో కంప్లీట్ చేస్తారు, మిగతా 10% మిగతా వాళ్ళకి వస్తుంది. ఒక వాళ్ళు కానీ ఓపెనర్లో టార్గెట్గా 90% కంప్లీట్ చేయలేదు, ఆ మ్యాచ్ అయితే ఓడిపోతారు. అది జీటీ పరిస్థితి అనమాట. ఇంకా ఆర్సీబీకి ప్లస్ చూసుకుంటే జితేష్ శర్మ, కొర్నల్ పాండ్యా, వీళ్ళిద్దరూ కూడా మంచి బ్యాటర్సే. కొర్నల్ పాండ్యా చాలా పర్ఫార్మెన్స్ అయితే ఈ ఐపీఎల్లో చూసుకుంటే చాలా బాగా చేస్తున్నాడు. ఇంకా జితేష్ శర్మ అయితే ఈ ఐపీఎల్లో పెద్దగా రాణించింది అయితే లేదు, కానీ ఆయన పవర్ హిట్టరే, కానీ ఈ ఐపీఎల్ అయితే ఆయన పెద్దగా రాణించలేదు. ఈ బ్యాటింగ్ లైనప్ పరంగా చూసుకుంటే ఆర్సీబీకి రజిత్ పటిదార్, విరాట్ కోహ్లీ, పడికిల్, టిమ్ డేవిడ్, వెంకటేశ్వర్ అయ్యర్, జితేష్ శర్మ, కొర్నల్ పాండ్యా, వీళ్ళందరూ బ్యాటర్స్ అనమాట. ఇంచుమించుగా ఒక 7 ఉన్నారు బ్యాటర్స్ ఆర్సీబీకి. బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఒక 6 వికెట్లు పోయినా మాత్రం ఆర్సీబీ అయితే గట్టిగా అయితే బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేయగలరు. ఇంకా జీటీ విషయానికి వస్తే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, రాహుల్ తెవాటియా, ఇంకొక ఆల్రౌండర్ ఉన్నారు చిన్న పర్సన్. అది మొత్తం చూసుకుంటే వీళ్ళు బ్యాటింగ్ లైనప్ 5 members అనమాట. అంటే జీటీ బ్యాటింగ్ లైనప్ ఆర్సీబీతో కంప్లీట్ చేసుకుంటే చాలా తక్కువగా ఉంది. ఓన్లీ మెయిన్ జీటీకి అడ్వాంటేజ్ చేసేటంటే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, వీళ్ళిద్దరే టార్గెట్ని అయితే ఫినిష్ చేస్తారు. ఏదన్నా 200 లోపు ఉంటే వీళ్ళిద్దరే హవలీలంగా గెలిపించేస్తారు. ఒకవేళ ఆర్సీబీ 200 పైన కొట్టింది అనుకో, వీళ్ళైతే చేతులు అయితే ఎత్తడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా ఇదే ఉంది. ఎందుకంటే ఇది 200 దాటి కొట్టడం అంటే చాలా కష్టం. అది ఓపెనర్లు ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప కానీ ఓపెనర్లు కానీ ఇద్దరు అయిపోతే 200 కొట్టడం అనేది అసలు అవ్వదన్నమాట జీటీకి. అదే బిగ్గెస్ట్ మైనస్. ఈ బ్యాటింగ్ పరంగా 2 కంపేర్ చేసుకుంటే జీటీకి ఆర్సీబీ అయితే స్లైట్ అయితే ఎడ్జ్లో అయితే ఉందండి. క్లియర్గా అయితే మనకి ఎవరికన్నా ఐపీఎల్ గురించి క్రికెట్ మ్యాచ్ చూస్తున్న వారికి అయితే క్లియర్గా తెలుస్తుంది. ఇది బ్యాటింగ్ లైనప్. ఇంకా బౌలింగ్ లైనప్ స్పీడ్గా అయితే చూడండి. ఆర్సీబీ నుంచి భువనేశ్వర్, జోస్ హజల్వుడ్, జాకబ్ డఫీ, రసిక్ సలం, కొర్నల్ పాండ్యా, వీళ్ళు 5 ఉన్నారు మన ఆర్సీబీ నుంచి బౌలర్స్. ఆర్సీబీ నుంచి బౌలర్స్ కూడా ప్రజెంట్ టాప్ 1లో మన భువనేశ్వర్ గారు అయితే ఉన్నారు. భువనేశ్వర్ కుమార్ గారు ఎక్కువ వికెట్లు తీసిన దాంట్లో అది ప్రజెంట్ ఆర్సీబీలో ఆడుతున్నాడు. ఆయన పర్ఫార్మెన్స్ చాలా ఈడ్లుగా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. సైలెంట్గా ఉంటాడు, సైలెంట్గా వికెట్లు అయితే తీస్తాడు.
ఇంకా జోస్ అజల్వుడ్ గురించి అయితే చెప్పవసరం లేదు. ఆయన ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఆస్ట్రేలియన్ ప్లేయర్, చాలా ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ ఇస్తాడు. జాకబ్ డెపి ఇతను కూడా బౌలింగ్ బాగుంటుంది. ఇంకా కొర్నల్ పడే వీళ్ళందరూ బౌలర్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా బౌలింగ్ లైనప్ అయితే మనకి ఆర్సీబీకి అయితే ఉంది. ఇంకా జీటీకి చూసుకుంటే బౌలింగ్ లైనప్ మహమ్మద్ సిరాజ్, కగసోర్ రబాడా, రషీద్ ఖాన్, జోస్ జాన్సన్ హోల్డర్, ప్రసిద్ధ్ కృష్ణ. ఇక్కడ బౌలింగ్ విషయానికి వస్తే జీటీకి చిన్న స్లైట్ ఎడ్జ్ అయితే ఉంటుందండి. ఎందుకు అంటే రషీద్ ఖాన్, అలాగే కగసోర్ రబాడా, సిరాజ్, జస్సన్ హోల్డర్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఇవి రెండు కూడా బౌలింగ్కి చాలా బాగున్నాయి అన్నమాట. ఆర్సీబీ బౌలింగ్ బాగుంటుంది, జీటీ బాగుంటుంది. కాకపోతే ఇక్కడ హోల్డరు, రషీద్ ఖాన్, రబాడా, సిరాజ్ వీళ్ళందరూ కూడా కొంచెం ఎక్స్ట్రాడనరీగా పర్ఫార్మెన్స్ చేస్తారు. మనం అంచనా ప్రకారంగా చూసుకుంటే ఆర్సీబీ బౌలింగ్ కూడా బాగా ఉంది, కాకపోతే జీటీ బౌలింగ్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే బౌలింగ్లో చూసుకుంటే ఆర్సీబీ మీద జీటీదే చిన్న ఎడ్జ్ అయితే ఉందండి. అది జీటీకి అయితే ప్లస్ అవుతుంది. కాకపోతే ఇక్కడ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఆల్రౌండర్లు కానీ బ్యాటింగ్ కానీ చూసుకుంటే మనకి ఆర్సీబీకి అయితే ప్లస్ అయితే అవుతుంది. దీనివల్ల కంప్లీట్గా మొత్తం బౌలింగ్ బ్యాటింగ్ మొత్తం అంతా అవేర్నెస్ చేసి నువ్వు చెప్పన్నా ఏంటి ఆర్సీబీ బెటరా జీటీ బెటర్ అంటే నా ప్రిడిక్షన్ ప్రకారంగా ఈ ఒక్క మ్యాచ్ వచ్చేసి మన ఆర్సీబీ అనేది 60% విన్నింగ్ పర్సెంటేజ్ అయితే అవకాశాలు ఉన్నాయి. అలాగే మన జీటీకి అయితే 40% అయితే విన్నింగ్ అవకాశాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది నా ప్రొడక్షన్ రైట్ అవ్వాలని అయితే ఏమీ లేదు. కాకపోతే ఒక అంచనా ఇది వేస్తే దాన్ని ఖచ్చితంగా మనకి సాల్వ్ చేయగలం అనేది అయితే ఉంది. నేను చెప్పాను కదా క్లియర్గా ఎనాలిసిస్, ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అన్ని కూడా ఈ వీడియోలో అయితే చెప్పలేము. ఖచ్చితంగా అయితే ఆర్సీబీ 60% అయితే విన్నింగ్ అవకాశాలు ఉన్నాయి టైట్లు. అలాగే జీటీకి వచ్చేసి 40% అయితే ఉన్నాయి. మెయిన్ జీటీకి లోపం ఏంటంటే ఫస్ట్ టాప్ 2 వికెట్స్ సాయి సుదర్శన్, సుమన్ గిల్ వీళ్ళిద్దరు కానీ ఫస్ట్లో అవుట్ అయ్యారా ఇంకా జీటీ పని అయిపోద్ది అనమాట. కానీ ఇక్కడ ఆర్సీబీ చూసుకుంటే ఫస్ట్ 2 వికెట్లు పోయినా వాళ్ళకి పెద్దగా ఏమీ ఉండదు. ఎందుకంటే బ్యాటింగ్ ఆర్డర్ చాలా ఎక్కువ. ఎప్పుడు కూడా చివరి వరకు కూడా అవకాశం రావట్లేదు వాళ్ళకి. ఎందుకంటే టీమ్ డేవిడ్ ఎప్పుడు కూడా భారీ ఇన్నింగ్స్ ఆడడానికి అయితే అవకాశమే రాలేదు. జితేష్ శర్మ కూడా లాస్ట్ 2 బాల్ 3 బాల్ వస్తున్నాయి. ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా వీక్గా ఉంది. కానీ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే ఆర్సీబీకి చాలా బెటర్. ఆర్సీబీ కానీ 200 కొట్టిందా, జీటీ అయితే కొట్టలేదండి. అదే జీటీకి మెయిన్ వచ్చేసి సెకండ్ బ్యాటింగ్ జీటీకి వస్తే దానికి బలం అండి. ఎందుకు ఆర్సీబీ కానీ తక్కువగానే కొట్టిందా చాలా జాగ్రత్తగా 200 లోపు ఉంటే టార్గెట్ ఫినిష్ అయితే చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో 200 దాటితే జీటీ టార్గెట్ అనేది ఫినిష్ చేయలేరు. ఈ మ్యాచ్ ప్రొడక్షన్ అనేది నా ఒపీనియన్. మీ అనాలిసిస్ ప్రకారంగా మీకు ఈ రోజు ఏ మ్యాచ్ గెలుస్తుంది అనేది కింది కామెంట్ బాక్స్ లో అయితే పెట్టండి. అలాగే నా వీడియోకి అయితే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.